ఆగండి 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 ఈ వీడియో ఫుల్ గా చూసుకోండి, మీ లైఫ్ లో చాలా యూజ్ అవుతుంది. హలో అమిగోస్, ఈ వీడియో ఖచ్చితంగా లాస్ట్ దాకా అయితే చూడండి. వీలైతే సేవ్ చేసుకొని పెట్టుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి, చాలా యూజ్ అవుతుంది. మనలో చాలా మంది బైక్స్ లో వెళ్ళేటప్పుడు సడన్ గా పోలీసుల్ని చూస్తే మనతో అన్ని పేపర్స్ ఉన్నా కూడా ఎక్కడో తెలియని భయంతో బైక్ వెనక్కి తిప్పేస్తాం. అందుకే ఈ రోజు నేను మీకు కొన్ని రూల్స్ అయితే చెప్తాను. ఇవి కానీ మీకు తెలిస్తే మీరు పోలీసులకు అంత భయపడాల్సిన అవసరం లేదు. అలాగే మన ఛానల్ అయితే 1,50,000 మంది సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉంది. ప్లీజ్ ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. రూల్ నెంబర్ 1, సెక్షన్ 52 ఆఫ్ MVA 1988 ప్రకారం మోడిఫికేషన్స్ ఆర్ నాట్ ఆల్వేస్ ఇల్లీగల్. అంటే ప్రతి ఒక్క మాడిఫికేషన్ అనేది ప్రతిసారి ఇల్లీగల్ అయితే అవ్వదు. సో కొన్ని మాత్రమే ఇల్లీగల్ ఉంటాయి. ప్రతి మాడిఫికేషన్ అయితే మనం భయపడాల్సిన అవసరం లేదు. మరి ఇల్లీగల్ అంటే ఏంటి బ్రో అంటే, ఇంజన్ కి సంబంధించిన మాడిఫికేషన్స్, అలాగే ఎగ్జాస్ట్ కి సంబంధించిన మాడిఫికేషన్, అలాగే కొన్ని లైట్ కి సంబంధించిన మాడిఫికేషన్స్ కూడా ఇల్లీగల్ గా పరిగణించబడతాయి. రూల్ నెంబర్ 2, సెక్షన్ 129A MVA 1988 ప్రకారం దే కెనాట్ స్నాచ్ అవర్ కీస్. అంటే ఏ పోలీస్ అధికారైనా కూడా మన బైక్ కీస్ అనేవి స్నాచ్ చేయకూడదు. అంటే మనం పోయే దారిలోనే బైక్ కీస్ అనేవి తీసేసుకోకూడదు రన్నింగ్ లో. రూల్ నెంబర్ 3 వచ్చేసి రూల్ 50 and 51 ఆఫ్ CMV రూల్స్ 1989 ప్రకారం నెంబర్ ప్లేట్ మస్ట్ బి యాజ్ పర్ లా, ఫ్యాన్సీ డజంట్ మీన్ ఇల్లీగల్. అంటే నెంబర్ ప్లేట్ అనేది లా ప్రకారము ఫుల్ నెంబర్ ఉంటే ఏం పర్వాలేదు, దాని మీద చాలా మంది నేమ్స్ ఉన్నాయి, డిజైన్స్ ఉన్నాయని ఈ మధ్య ఫైన్స్ అయితే వేస్తున్నారు పోలీసులు. అలాగైతే వేయకూడదు. మీకు ఇష్టం వచ్చిన నేమ్స్ గానీ, ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్స్ గానీ వేపించుకోవచ్చు, కానీ ఫుల్ నెంబర్ అయితే ఉండాలి. రూల్ నెంబర్ 4 వచ్చేసి సెక్షన్ 129 MVA 1988 యాక్ట్ ప్రకారం పీలియన్ రైడర్ హెల్మెట్ రూల్. అంటే ముందు కూర్చున్న రైడర్ కి మాత్రమే కాకుండా వెనకాల పీలియన్ సీట్ లో కూర్చుంటారు కదా, సో వాళ్ళకు కూడా హెల్మెట్ ఉండాలని ఈ మధ్య ఫైన్స్ అయితే వేస్తున్నారు. సో ఇది స్టేట్ ని బట్టి అయితే మారుతుంది అనమాట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి వచ్చినట్లయితే మనకి అంతగా పీలియన్ రైడర్ కి హెల్మెట్ ఉందా లేదా అని పట్టించుకోరు, కానీ తెలంగాణ స్టేట్ లో పీలియన్ రైడర్ కూడా హెల్మెట్ ఉండాలని చెప్తున్నారు. సో బీ కేర్ఫుల్. సో పీలియన్ రైడర్ కూడా ఖచ్చితంగా హెల్మెట్ వేసుకోవడానికి అయితే ట్రై చేయండి. పోలీసులు ఇదంతా కాదు. సో మీ ప్రాణాలు మీరు కాపాడుకోవాలంటే పీలియన్ రైడర్ కూడా ఖచ్చితంగా హెల్మెట్ అయితే వేసుకోవాలి. ఇక రూల్ నెంబర్ 5, సెక్షన్ 7 and 13 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 రైడరీ బై ట్రాఫిక్ పోలీస్ స్ట్రిక్ట్లీ ఇల్లీగల్. అంటే ఎటువంటి పోలీసు బైక్ ఉన్న వాళ్ళ దగ్గర ఎటువంటి లంచం అయితే తీసుకోకూడదు. అలా తీసుకుంటే ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. సో ఈ వీడియోలో నేను 5 ఇంపార్టెంట్ రూల్స్ అయితే కవర్ చేశాను. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. మీకు ఇంకా వాటి గురించి కూడా తెలుసుకోవాలి అని ఉంటే కింద కామెంట్ అయితే చేయండి, పార్ట్ 2 అని. ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ అయితే నేను ఖచ్చితంగా ఇస్తాను. సో ఇక మీదట పోలీసులు కనబడుతున్న వెనక్కి తిరిగి పారిపోద్దండి. ప్రతి పేపర్ కరెక్ట్ గా పెట్టుకొని హెల్మెట్ మెయింటైన్ చేశారంటే, ఈ రూల్స్ అన్ని తెలుసుకున్నారంటే మీరు కూడా ధైర్యంగా పోలీసులతో మాట్లాడొచ్చు. రూల్స్ తెలుసు కదా, అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. పోలీసులతో ఇష్టానుసారం అయితే మాట్లాడకండి, ఎందుకంటే వాళ్ళు కూడా ఒక అధికారంలో ఉన్నారు, వాళ్ళు కూడా ఒక పొజిషన్ లో ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి మర్యాద ఇచ్చి మాట్లాడాల్సిందేదే. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 1,50,000 మందికి దగ్గరలో ఉన్నాము. రేపు ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు నేను మీ వెంకట్, సైనింగ్ ఆఫ్. జై హింద్.